హాయ్ ఫ్రెండ్స్, నేను మీ గణేష్. ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జెస్ పడుతున్నాయా అండ్ 18% జిఎస్టీ ఉందా, ఉంటే ఎలా ఛార్జ్ చేస్తారు, ఏ బ్యాంక్స్కి ఛార్జెస్ పడుతున్నాయి, ఇవన్నీ నేను ఈ వీడియోలో చెప్తాను. కంటిన్యూస్గా వాచ్ చేయండి. ఫస్ట్ మనం వచ్చేటప్పటికి ఏంటంటే యూపీఐ ట్రాన్సాక్షన్ మనం ఎర్న్ చేసుకోవడానికి యూజ్ చేస్తున్నాం, అంటే క్యాష్ బ్యాక్ ఆఫర్స్ వీటన్ని యూజ్ చేయడానికి యూజ్ చేస్తున్నాం. అయితే వీటన్ని బ్యాంక్ వాళ్ళు గమనించారో ఏంటో మనకు తెలియదు, కానీ ఆల్మోస్ట్ అందరికి వాళ్ళకి ఐడెంటిఫై అవుతుంది ఎక్కువ యూజర్స్ వచ్చారని చెప్పేసి. అయితే దీని ద్వారా ఏంటంటే కొన్ని బ్యాంక్స్ అంటే కోటాక్ బ్యాంక్ కానీ, ఆదిత్య బిర్లా పేమెంట్స్ బ్యాంక్ కానీ, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ అంటే యూబీఐ కానీ, అండ్ ఇంకోటి ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ కానీ వీటి లిమిట్స్ అనేది డిస్క్రీజ్ చేయడం అండ్ ఇంకోటి కొన్ని ఛార్జెస్ అనేవి పడడం జరిగింది. అవేంటి అసలు ఎలా అన్నది నేను ఈ వీడియోలో ప్రాసెస్ మొత్తం చెప్తాను. ఫస్ట్ మీకు చెప్పాల్సింది ఏంటంటే ఏబీపీబీ కోసం చెప్తాను. వీళ్ళు ఏం చెప్పారంటే ఫర్ ట్రాన్సాక్షన్ 1000 రూపీస్ ఆర్ బిలో, అంటే మీరు 1000 రూపాయల కంటే తక్కువ చేసినప్పుడు ఏంటంటే మీకు ఇక్కడ ఛార్జెస్ అనేవి పడతాయి. అది ఎంత అన్నది నేను చెప్తాను. అయితే వీళ్ళు ఏం చెప్పారంటే 2.50 పైసా అంటే ₹2.50 అనేది సర్వీస్ ఛార్జ్ చేస్తారు. అది కూడా 1000 రూపాయల లోపల ఉంటే కనుక. ఓకే, మీరు ఎంత సర్వీస్ చేసినా వాళ్ళకి అనవసరం. అయితే ఇంకొకటి ఏబీపీబీలో వాళ్ళు ఎక్కడ ట్రాన్సాక్షన్ ఫ్రీ అని అంటే ఇన్ యూపీఐ లిమిట్ ఫ్రీ ఉంటుంది అని ఎక్కడ చెప్పలేదు. నేను కస్టమర్ కేర్తో ఒక 20 మినిట్స్ అయితే మాట్లాడాను. అసలు ప్రాసెస్ ఏంటి, ఎలా యూజ్ చేయాలి ఏంటి అన్నది ప్రాసెస్ మొత్తం అడిగాను. కానీ వాళ్ళు నాకు ఎక్కడ ఈ ట్రాన్సాక్షన్ ఫర్ మంత్ ఫ్రీగా ఉంటుందని ఎక్కడైతే చెప్పలేదు. సరే, వాళ్ళు చెప్పింది ఏంటంటే ఫర్ ట్రాన్సాక్షన్ 3 రూపీస్ అయితే సర్వీస్ ఛార్జ్ చేస్తామండి, మీరు ఎంతైనా అంటే 1000 బిలో ఎంత చేసినా అదే సర్వీస్ ఛార్జ్ అయితే పడుతుందని చెప్తున్నారు. అయితే 1000 అబోవ్ పరిస్థితి ఏంటి అన్నది మీకు కూడా చెప్తాను. అయితే ఇక్కడ ₹2.50 ఒకటే అనుకుంటే కాదండి, ప్లస్ 18% జిఎస్టీ అంట. అంటే చాలా మంది అంటున్నారు ఏంటంటే 18% జిఎస్టీనా అంటే ఇప్పుడు మనం 1000 రూపాయలు సెండ్ చేస్తే 18% జిఎస్టీ అంటే 180 రూపీస్ దానికి మనమే పే చేయాల్సి ఉంటుంది. అంటే ఇక్కడ మనకే నష్టం కదా అని చాలా మంది అనుకోవచ్చు. కానీ 18% జిఎస్టీ అనేది ₹2.50 ఏదైతే ఉందో దానికి 2 రూపీస్ అంటే 18% జిఎస్టీ పడి మొత్తం ₹2.95 అయితే పడుతుంది. ఓవరాల్గా నేను క్యాలిక్యులేట్ అయితే చేసి మీకు చెప్తున్నాను అనమాట. అయితే నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే 1000 అబోవ్ మీరు 10,000 అని కానివ్వండి, 5,000 అని కానివ్వండి, ఎంత మీరు ట్రాన్సాక్షన్ చేసుకోండి, 1 రూపీ ట్రాన్సాక్షన్ చేసినా కూడా మీకు ఇక్కడ ₹5 అనేది సర్వీస్ ఛార్జ్ పడుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ప్లస్ జిఎస్టీ 18%. ఇక్కడ ప్లస్ జిఎస్టీ 18% అంటే ఇక్కడ 18% క్యాల్కులేట్ చేసుకుని మీకు 90 పైసా పడుతుంది. అంటే ₹5.90 మీరు 1000 రూపాయల కంటే ఎక్కువ ట్రాన్సాక్షన్ చేసినప్పుడు మీకు పడుతుంది. అయితే ఇక్కడే మీకు ఇంకోటి చెప్పాలి, యూనియన్ బ్యాంక్ కూడా సేమ్ ఇలానే ఉంటుంది. కానీ ఇంకోటి కోటాక్ చెప్పిన తర్వాత మళ్ళీ మీకు సర్వీస్ ఛార్జ్ కోసం చెప్తాను. అయితే కోటాక్ వాళ్ళు ఏం లేదండి, మీకు ఇక్కడ ఎవ్రీ మంత్ అంటే 30 ట్రాన్సాక్షన్ అనేది ఎవ్రీ మంత్ ఫ్రీగా ఇస్తామని చెప్తున్నారు. అంటే ఫస్ట్ నుంచి 30 వరకు మీరు ఎవరైనా 30 ట్రాన్సాక్షన్లు అయితే ఫ్రీగా ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు. అయితే దానికి మించిన తర్వాత అంటే 1000 రూపాయలు దాటిన తర్వాత అంటే 30 ట్రాన్సాక్షన్ తర్వాత మీరు ఎంత చేసినా కూడా వాళ్ళు 3 రూపీస్ అయితే సర్వీస్ ఛార్జ్ చేస్తామని చెప్తున్నారు. ఇది కోటాక్ బ్యాంక్ నుండి వచ్చిన ట్రాన్సాక్షన్ ఛార్జెస్. ప్లస్ ఏంటంటే ₹2.50 ప్లస్ ఏంటంటే 45 పైసా, మీకు ఆల్రెడీ తెలుసు కదా, ₹2.95 ఫర్ ఈచ్ ట్రాన్సాక్షన్కి కోటాక్ బ్యాంక్ అయితే సర్వీస్ ఛార్జ్ చేస్తామని చెప్తున్నారు. సరే, ఇక్కడికి ఇది యూపీఐ ట్రాన్సాక్షన్స్. అండ్ ఎయిర్టెల్ లిమిట్ కూడా ఇప్పుడు ఏంటంటే డిస్క్రీజ్ చేసింది. అంటే ముందు 1,50,000 ఉంది కదా, వాటిని నేను 20,000 లిమిట్గా ట్రాన్స్ఫర్ అయితే చేసింది. అంటే మొత్తం డిస్క్రీజ్ అయితే చేయడం జరిగిందనమాట. ఇప్పుడు ఏంటంటే మనం తెలుసుకోవాల్సింది ఇంకొకటి ఉంది. ఏంటంటే ఇప్పుడు యూపీఐ ట్రాన్సాక్షన్ లిమిట్ అయిపోయింది, అంటే వీటి ద్వారా అయిపోయింది. ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అన్నది నేను ఇప్పుడు చెప్తాను. అయితే వీటిని ఇలానే వాడుతూ ఉంటాం కదా, మనం రెగ్యులర్గా వాడుతూ ఉన్న యాప్స్ ఇవన్నీ వాడతాం కదా. అంటే ఇక్కడ వాళ్ళు ఇంకోటి చెప్పారండి, బ్యాంక్ టు బ్యాంక్ ఇంటర్ఫేస్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు ట్రాన్స్ఫర్ చేస్తున్నాను, నేను నాకు వేరే యూపీఐ ఐడికి సెండ్ చేస్తున్నా కదా, అది బ్యాంక్ టు బ్యాంక్ ఇంటర్ఫేస్ అవుతుంది. అలాంటప్పుడు మాత్రమే ఈ ఎక్స్ట్రా ఛార్జెస్ అనేవి పడతాయి. లేదు మీరు ఎవరైనా పేటీఎంలో షాపింగ్ చేసేటప్పుడు యూపీఐ ద్వారా పేమెంట్ చేయడం కానీ, లేదంటే ఏదైనా మొబైల్ రీఛార్జెస్ కానీ, లేకుంటే అమెజాన్లో షాపింగ్ చేసేటప్పుడు కానీ, ఫ్లిప్కార్ట్లో షాపింగ్ చేసేటప్పుడు యూపీఐ ద్వారా పే చేస్తాం కదా, అలాంటి వాటికి ఇది కన్సిడర్ అవ్వదని చెప్పారు. ఇది నేను 2 బ్యాంక్స్కి కాల్ చేసి కనుక్కోవడం జరిగింది. వీళ్ళు ఏంటంటే మర్చెంట్స్కి మాత్రం సర్వీస్ ఛార్జ్ అనేది మేము తీసుకోమండి, ఓన్లీ బ్యాంక్ టు బ్యాంక్ ఇంటర్ఫేస్ ఏదైతే ఉంటుందో వాటికి మాత్రమే మేము సర్వీస్ ఛార్జ్ చేస్తాం అని చెప్పేసి వాళ్ళు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేశారు నాతోని. అండ్ ఈ మ్యాటర్ గ్యాదర్ చేయడానికి నాకు 20 మినిట్స్ మొత్తం 40 మినిట్స్ అయితే టైం తీసుకున్నాను. ఎందుకంటే మీకు ఏదైనా చెప్తున్నానంటే ప్రాపర్ వేగా చెప్పాలి. ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటాను 18% జిఎస్టీ దేనికి వస్తుంది, ప్లస్ మీకు సర్వీస్ ఛార్జ్ దేనికి పడతాయి, అండ్ షాపింగ్ చేసే సర్వీస్ ఛార్జ్ పడతాయా లేదా అన్నది మొత్తం మీకు అయితే కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేయగలిగాను. అండ్ ఓవరాల్గా ఇది గైస్ వీడియో మీకు చెప్పాలని ఉంది. ఇంకేదైనా దీనికోసం డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్స్లో ఖచ్చితంగా షేర్ చేసుకోండి. నేను ఖచ్చితంగా మీ కామెంట్స్కి అయితే హెల్ప్ అయితే చేస్తాను. అండ్ ఇంకొకటి, మీకు ఎవరికైనా బ్యాంకులో సర్వీస్ ఛార్జ్ పడుతున్నాయా అంటే రీసెంట్గా చేసిన ట్రాన్సాక్షన్ ఏదైనా ఉంటే కనుక చెప్పండి ఒకసారి. ఇంకొకటి చెప్పాల్సింది ఏంటంటే
ఏబిపిబి ఆదిత్య బిర్లా పేమెంట్స్ బ్యాంక్ ఇది 9th నుంచి స్టార్ట్ అవుతుంది. ఏదైతే కొటాక్ బ్యాంక్ చెప్పానో ఇది మనకి May 1st నుంచి అయితే స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. ఈ May 1st తర్వాత ఏంటంటే మీరు 30 ట్రాన్సాక్షన్ కంటే అబౌవ్ చేసినప్పుడు ఈ సర్వీస్ ఛార్జ్ అయితే పడుతుంది. ఓవరాల్ మీరైతే చూడండి ఎవరైతే సర్వీస్ ఛార్జ్ పడుతుందో కింద కామెంట్స్లో ఖచ్చితంగా షేర్ చేసుకోండి. అండ్ ఓవరాల్గా చెప్పాల్సింది ఇదే గైస్, ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ అప్డేట్స్తో మళ్ళీ కలుస్తాను.